మొన్న పవన్ కళ్యాణ్ జంజం వేసుకున్నాను అందరూ ట్రోలింగ్ చేస్తున్నారు కదా బ్రో. ఇంకోటి లావ్ అయిందని కూడా అంటున్నారు, పొట్ట పెంచిండు, ఏం పని చేయకుండా ఆఫీస్లో కూర్చుంటున్నారు అంటున్నారు. ఎవరైతే వైసీపీ అని అంటారు కదా, వాళ్ళు పని పడేట్లో లేదు, మరి ఏం చేయాలి? ఏదో టాపిక్ తీసుకొని బయట ఈ పవన్ కళ్యాణ్ నెలదొక్కాలి అంటారు అనుకుంటారు, వాళ్ళు ఏదో చేసుకుని ఉంటారు. అంతటి అంటే అనొచ్చు, తప్పలేదు. ఎందుకంటే జంజం వేసుకున్నారు, తప్పేం లేదు. అది స్వాములు ఏదో అంటారు, చేసుకున్నారా తప్పే. బాడీ షేవింగ్ నుంచి ఎందుకు మాట్లాడితే నాకేదో అర్థం కాదు. అదో పిచ్చి వద్దులే, ఆఫ్ కెమెరా కానీ ఆన్ కెమెరా కానీ అనకూడదు. ఇంకా వాళ్ళ ఇష్టం. సరే, ఒక క్వశ్చన్ అడుగుతున్నా. వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, వైసీపీ వాళ్ళు అనేటప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు అందరూ మనకు తెలిసిందే, ఎమ్మెల్సీ, టెక్కల్ ఎమ్మెల్సీ, మా పక్క కాన్స్టిట్యున్సీ, మా పలాస అతని కాన్స్టిట్యున్సీ. అతనిది వాళ్ళ మిస్సెస్ గారిది సమ్ ఇష్యూ అయితే మరి ఎందుకు సాక్షి ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు? సాక్షి వాళ్ళు ఎందుకు ఇచ్చేయట్లేదు? ఎందుకు వీళ్ళు హైలైట్ అవుతున్నారు బయటకు వచ్చి? కదా, వాళ్ళే హైలైట్ చేసుకుంటున్నారు, వాళ్ళే హైలైట్ చేసుకున్నారు. మరి సాక్షి ఎందుకు వాళ్ళకి ఎందుకు ప్రెస్ చేయట్లేదు? దువ్వాడ శ్రీనివాసరావు అనేవారు రోజు అనేది ఏంటది, 2 పెళ్ళాలు చేసుకున్నారు, 2 పెళ్ళాలు చేసుకున్నారు. దువ్వాడ శ్రీను నువ్వేం చేసావు? దువ్వాడ శ్రీను అంతే కదా. అంటే ఆయన 2 కదా బ్రో, మీ 3 కదా. 3 అన్న, ఒక్క నిమిషం అన్న. 3 అంటే కరెక్టే అన్న. అతను ఎంచేసి ఒక దాని నుంచి వేరే దానికి అలా ఈ దువ్వాడ సీన్లో చేయలే. డివోర్స్ ఇచ్చారు, డివోర్స్ ఇచ్చి ఆమెకి కట్టిన తగిన బలమని చెల్లించి అంచేసేసి. అంతేగాని వీళ్ళలాగా అలా దువ్వాడ సీన్లా ఒక మిస్సెస్ ఇంట్లో ఉంచుకొని వయసు వచ్చిన కూతురు 2 ఉంచుకొని వేరే వాడితే కొనుక్కలే కదా. అది ఒకసారి గమనించండి మీరు. ఇప్పుడు ఇంకొక విషయం, కొన్ని పవన్ కళ్యాణ్ సాక్షికి దమ్ముంటే, సాక్షి కొండకు ఉంటే మాజీ భార్య 2 తీసుకొచ్చి ఇంటర్వ్యూ పెట్టమనండి. ఎందుకు చేయలేకపోతున్నారు? 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది కదా సాక్షి, ఎందుకు పెట్టలే? పవన్ కళ్యాణ్కి ఎప్పుడు కూడా ఆవిడకి అన్యాయం చేయలేదు కాబట్టి ఆవిడకి తెలుసు, బయటకు చెప్పాల్సిన అవసరం సాక్షిగా దమ్మే లేదు అసలు. నేను అడిగింది అది కాదు, అసలు జంజం ఎందుకు వేసుకున్నాడు? జంజం అదే అంటున్నాను అన్న. అంటే స్వాములు వేసుకున్నారు వెళ్ళలేదు అంటున్నారు, మీ వేసుకెళ్ళి అన్నది తప్పే, నేను రైటే, నేను అది తప్పు అనట్లే. జంజం వేసుకోవడం, చెప్పులు వేసుకోవడం రైటే. కాకపోతే కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, అది ఎక్స్క్యూజ్ చేస్తే బాగుంటుంది. అంటే డిప్యూటీ సీఎం లాంటి అయితే చేసుకోవచ్చు, మిగతా వాళ్ళు అయితే ఓకేనా? అలా అని లేదన్న. సనాతన ధర్మం అనేది అందరికీ ఒకటేలా చూసుకొని ఒకటేలాగా ఉండాలి తప్ప ఇప్పుడు కూడా నేను డిప్యూటీ సీఎంని, నేను ఇదైపోతాను అదైపోతాను ఏమీ లేదు. జస్ట్ అది తప్పైంది, ఒప్పుకుంటాం. దయచేసి ఎవరికో ట్రోల్స్ చేయొద్దు బ్రో. మొన్న జగన్ వస్తే అంతమంది జనాలు వచ్చారు కదా, చూసారా మిర్చి యార్డ్ దగ్గర? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అది ఇదని. ఏముంటుంది అన్న అతను అన్న. ఇంకొక విషయం, మన జగన్మోహన్ అంటాడు జనవరి నుంచి జగన్ 2.0 చూపిస్తాను అని. చూపిస్తున్నారు కదా, రైతుల పక్షాన పోరాడుతున్నారు. రైతుల పక్షాన మరి అంత అతనిలో ఉన్నప్పుడు ఏం చేశారండి? రైతుల పక్షాన 0 కదా. రైతులకు అన్యాయం చేసిన జరుగుతుంది కదా 5 సంవత్సరాలు. ఓకే బ్రో, హరిహర వీరములు సెకండ్ సాంగ్ ప్రోమో ఎలా ఉంది? అది బాగానే ఉందన్న, చూసాము, చాలా ఆనందంగా ఉంది. అసలు చాలా వరస్ట్గా ఉంది అంటున్నారు, బయట ట్రోల్ చేస్తాను అంటున్నారు కదా. కొంతమంది నచ్చారు, కొంతమంది నచ్చలేదన్న. కొంతమంది అందరికీ నచ్చాలని లేదు కదా. అంటే మరి దీన్ని కూడా బాయ్కట్ చేస్తాను అంటున్నారు కదా, వాళ్ళకేం చెప్తారు మీరు? ఏం మాట్లాడాలన్న దాని గురించి? అంటే బాయ్కట్ చేస్తారంటారు, చెయ్యొచ్చు, పని లేదు కదా, వాళ్ళు కూడా వ్యూస్ కావాలి కదా. సర్లే, ఈ విషయంలో మా పవన్ కళ్యాణ్ దీని ద్వారా వాళ్ళకి ఇంకేమైనా వస్తుంది కదా. అంటే ఇప్పుడు బాయ్కట్ చేద్దామంటారు అయితే సినిమాని? చేయొచ్చు అన్న, అంటే చేయొచ్చు చేయకూడదు. ఓకే.